తర్వాత జానీ మాస్టర్ ఏం చెప్తాడు అనేది కూడా కొంత ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే 6 ఏళ్ల నుంచి వేధింపులు అన్నప్పుడు ఇప్పుడు బయటపడటంలో ఉద్దేశం వెనక ఏమైనా కుట్రుందా అనేది కూడా విపరీతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ. ఎస్ విజయ్ చంద్రిక, సంచలనం రేపుతున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులో దాదాపు 5 రోజుల తర్వాత ఈ రోజు గోవాలో జానీ మాస్టర్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటిగా అంటే ఎప్పుడైతే ఆ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ ని రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని ఫోన్, అతని వైఫ్ ఫోన్ తో పాటు ఎంటైర్ అతను టీం మొత్తం కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించినటువంటి సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు మొదటిగా బెంగళూరులో ఉన్నారని గుర్తించి అనంతరం బెంగళూరు నుంచి గోవాలో ఒక లాడ్జ్ లో ఉన్నట్టుగా గుర్తించారు. నేరుగా అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేసి జానీ మాస్టర్ అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ గోవాలో ఉన్నటువంటి కోర్టులో ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పూర్తిగా లీగల్ గా ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఆ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసి రిటర్న్ వీళ్ళ హ్యాండ్ ఓవర్ అంటే సైబరాబాద్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారంటీ ద్వారా సైబరాబాద్ పోలీసులు తరలించనున్నారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ని రిమాండ్ కోరనున్నారు, కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీలో అనేక సంచలనమైనటువంటి ఆన్సర్స్ కూడా రాబట్టే ప్రయత్నంలో ఇప్పటికే పోలీసులు ఉన్నారు. ఇక 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పూర్తి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న బాధిత మహిళ ఎప్పుడైతే నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిందో అనంతరం 2-3 రోజుల పాటు ఎంత తనని అప్రోచ్ అయినప్పటికీ కూడా ఎవరికి కూడా రీచ్ అవ్వలేదు. నిన్న POW మహిళా సంఘ నేతలతో కలిసి నేరుగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ని కలిసి దాదాపు సుదీర్ఘంగా 4 గంటల పాటు కూడా తన పైన జరిగినటువంటి పూర్తి ఏదైతే లైంగిక వేధింపులే కానివ్వండి, హరాస్మెంటే కానివ్వండి, పూర్తిగా ఈ 6 సంవత్సరాల పాటు ఏం జరిగింది అంటూ పూర్తిగా తనకు జరిగిన విషయాన్నంతా కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కి చెప్పడం జరిగింది. అనంతరం నేరుగా తనే ఓన్ హ్యాండ్ రైటింగ్ తో దాదాపు 40 పేజీలు ఉన్నటువంటి కంప్లైంట్ కూడా రాసివ్వడం జరిగింది. పూర్తిగా తన దగ్గర 6 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ కానివ్వండి, తన వైఫ్ కానివ్వండి ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, క్యారవన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్సే కానివ్వండి, లేదంటే వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్సే కావండి, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ తో దాదాపు 40 పేజీలు రాసినటువంటి కంప్లైంట్ కాపీని కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కి ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద చెప్పింది ఏంటంటే 6 సంవత్సరాల నుంచి కూడా జానీ మాస్టర్ బాధితురాలను వేధిస్తున్నాడని, ఇదే అంశాన్ని జానీ మాస్టర్ భార్య దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో తను కూడా జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడిందని, ఏకంగా ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో మహిళను తమ మతంలోకి మారమని చెప్పిందని, అదేవిధంగా రెండో పెళ్లి చేసేటటువంటి ఆలోచనలో జానీ మాస్టర్ తన వైఫ్ కూడా ఉన్నారంటూ బాధిత మహిళ కమిషన్ ముందు వెల్లడించిందని, అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి కూడా హెరాస్మెంట్ చేస్తూ ఎక్కడైతే బయట పెడితే ఇన్ కేసు ఏదైనా సందర్భాల్లో పోలీస్ స్టేషన్ కానివ్వండి ఇతరులతో షేర్ చేసుకున్నటువంటి సమయంలో తనకి మూవీల్లో కానివ్వండి లేదంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా హెల్ప్ చేయకుండా తనకి ఎటువంటి ఛాన్సెస్ రాకుండా కూడా జానీ మాస్టర్ అనేక సార్లు ఆపేశారంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక అనంతరం పూర్తిగా మనం కూడా తనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు 6 సంవత్సరాలు ఎందుకు ఇదంతా చెప్పలేదు అంటే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే హరాస్మెంట్ ఉంటే ఇమీడియట్ గా 1 రోజు 2 రోజులు మహా అయితే నెల రోజులు లేదంటే 1 సంవత్సరం వెంటనే చెప్పాలి. కానీ 6 సంవత్సరాలు ఆగడానికి కారణాలు ఏంటంటే 6 సంవత్సరాల్లో తను పూర్తిగా భయపడిందని, ఇన్ కేస్ ఎందుకంటే వాళ్ళ డాన్సర్స్ కి సంబంధించిన యూనియన్ కి ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ ఉన్నారు. ఇన్ కేస్ ఇది బయట పెడితే తనకి ఇన్ ఫ్యూచర్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉండదు. ఎన్నో ఆశలతో తను డాన్సర్ కావాలి, ఒక మంచి కొరియోగ్రాఫర్ కావాలి, మంచి మంచి సినిమాలకు మంచి మంచి హీరోలకు తను కొరియోగ్రాఫ్ చేయాలని ఎన్నో ఆశలతో వచ్చింది. ఇన్ కేస్ ఇదంతా బయట పెడితే, ముఖ్యంగా జానీ మాస్టర్ హరాస్మెంట్ ని బయట పెడితే తనకి ఫ్యూచర్ లేకుండా చేసి ఏ మూవీలో ఆఫర్స్ లేకుండా చేస్తాడంటూ కూడా తను భయపడిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటంటే POW మహిళా సంఘ నేతలు చెప్పిన వివరాలు ఏంటంటే, రీసెంట్ గా పుష్ప 2 మూవీలో తనకి ఆఫర్ రాకుండా, తనకి ఛాన్స్ రాకుండా జానీ మాస్టర్ చేశారు. ఇలా అయితే ఇన్ కేస్ ఇలానే జరుగుతూ ఉంటే తన ఫ్యూచర్ అంతా కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, మంచి ప్రాజెక్ట్ చేజారిపోతుంది అంటూ కూడా తను బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక మొదటిగా బాధితురాలు ఎప్పుడైతే నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు 0 FIR నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మొదటిగా
జానీ మాస్టర్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించారు. కానీ జానీ మాస్టర్ మాత్రం తన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని అప్స్కాండ్ అయిపోయారు. ఇక నేరుగా పూర్తిగా మహిళ ఏదైతే బాధితురాలు పూర్తిగా తనకు జరిగిందంతా చెప్పి ఎవిడెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ పైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు తను D11లో అంటే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో D11లో పార్టిసిపేట్ చేసినటువంటి సమయంలో అప్పుడు అక్కడ జానీ మాస్టర్ జడ్జ్గా ఉండడం జరిగింది. ఆ సమయం నుంచే తనను వేధిస్తున్నాడు. అంటే అప్పుడు తనకి 16 ఏళ్ళు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. 16 ఏళ్ళు అంటే తను మైనర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పూర్తి వివరాలు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చెప్పడంతో జానీ మాస్టర్ పైన ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. సో అనంతరం జానీ మాస్టర్ పైన పూర్తిగా పోలీసులు ఎక్కడున్నాడో పట్టుకునే పనిలో దాదాపు 5 బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేశారు. సో ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అనంతరం గోవాలో ప్రస్తుతం జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్తుంది ఏంటంటే పూర్తిగా జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూలో బాధపడుతున్నటువంటి మహిళకు అండగా ఉంటామని, ముఖ్యంగా 40 పేజీల కంప్లైంట్ కాపీలో అనేక అంశాలను జతపరిచిందని, తమ వద్ద ఎవిడెన్స్ కూడా ఉన్నాయని, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అనంతరం జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకుంటాము, నోటీస్ పంపిస్తాము, విచారణకు పిలుస్తామంటూ కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక మహిళా సంఘాల నేతలు కూడా ఈ విషయంలో ముందుకొచ్చారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల పైన తాము కూడా ఫైట్ చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని, ముఖ్యంగా ప్రస్తుతం జానీ మాస్టర్ పైన జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ నిన్న చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రస్తుతం ఆ మహిళా సంఘ నేతలు ఎప్పటికప్పుడు ఆ బాధిత మహిళతో కాంటాక్ట్ లో కూడా ఉన్నారు. తను పూర్తిగా కూడా ఏం జరిగింది మొత్తం కూడా చెప్పడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ కి పోలీసుల నుంచి కూడా తనకు సేఫ్టీ ఉండే విధంగా, తనకి కాపలా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటామంటే అయితే మహిళా కమిషన్ చెప్పింది. ఇంకా వన్స్ విజయ్ చంద్రిక గోవా నుంచి సైబరాబాద్ పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కానివ్వండి లేదంటే ఇటు సైబరాబాద్ తీసుకొచ్చిన తర్వాత జానీ మాస్టర్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అనంతరం ఆ కస్టడీకి కోరుతారు. వన్స్ కస్టడీకి ఇచ్చిన తర్వాత పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు మనం ఒక వర్షన్ మాత్రమే చూసాము. దీనిపైన ఎప్పుడైతే కేసు బయటకు వచ్చిందో, ఎప్పుడైతే పూర్తి సిచ్యువేషన్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి అనేక ఆరోపణలు, అనేక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా డాన్స్ యూనియన్ లో కొంతమంది పడని వాళ్ళు జానీ మాస్టర్ పైన కుట్రపూర్వితంగా ఇదంతా చేస్తున్నారని, మరొక వైపు కొన్ని పార్టీలు టార్గెట్ చేసాయని, మరొక వైపు చెప్పండి కొంతమంది. హేమ, ఒక్క విషయం చెప్పండి. అంటే నేను కూడా వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్స్ అవి చెక్ చేశాను. జైలర్ లాంటి రజనీకాంత్ మూవీస్ కూడా ఇద్దరు కలిసి కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇండస్ట్రీలో కానీ, యూనియన్లో కానీ, కొరియోగ్రాఫ్ సర్కిల్లో కానీ ఎలాంటి చర్చ ఉంది వీళ్ళ గురించి? ఎస్, ఈ సిచ్యువేషన్ అంతా బయటకు వచ్చాక మనం కూడా అనేక మంది డాన్సర్లతో కానివ్వండి, ముఖ్యంగా జానీ మాస్టర్తో ఉన్నటువంటి టీంతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా చెప్తున్నారు ఏంటంటే 6 years పాటు అంతా సాఫీగా జరిగింది. అనేక మూవీస్కి ఇద్దరు కలిసి పనిచేశారు. ముఖ్యంగా రజనీకాంత్ కానివ్వండి లేదంటే ఇతర ఇండస్ట్రీలో బాలీవుడ్ కానివ్వండి, అదేవిధంగా మలయాళంలో కూడా కొన్ని మూవీస్ చేశారు. మన తెలుగులో కూడా పాన్ ఇండియా మూవీస్కి కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. జానీ మాస్టర్ తర్వాత ఇమీడియట్ అసిస్టెంట్గా విక్టిమ్ బాధితురాలే ఉన్నారు. ఇద్దరు కలిసి అనేక మూవీస్లో కూడా కొరియోగ్రాఫ్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇదంతా బయటకు వచ్చింది అని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బడా హీరోలు కూడా వెనక ఉండి నడిపిస్తున్నారంటూ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే ఏకంగా కొన్ని పార్టీలు కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా బాధిత మహిళ ఏం చెప్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే 40 పేజీల కంప్లైంట్ కాపీ అంటే మామూలు విషయం కాదు. 6 సంవత్సరాల పాటు అంటూ తను ఎప్పుడైతే తన ఓన్ స్టేట్ నుంచి హైదరాబాద్ ఒక డాన్సర్గా అవ్వాలని చిన్న ఏజ్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వారికి చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా తను మెన్షన్ చేసింది. ముఖ్యంగా అన్ని కూడా ఎవిడెన్స్ ఇచ్చింది అంటూ ఇటు మహిళా కమిషన్ కూడా చెప్తున్నారు. మరి ఆ ఎవిడెన్స్ లో ఏముంది, ఎటువంటి ఎవిడెన్స్ పోలీసులకు కానీ చైర్ కమిషన్ కానీ ఇచ్చిందో అనేది వేచి చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత జానీ మాస్టర్ పైన యాక్షన్ తీసుకుంటామంటూ మహిళా కమిషన్ చెప్పింది. ఇప్పుడు వన్స్ అంటే 5 days పాటు జానీ మాస్టర్ అవైలబుల్ గా లేరు, తన వైఫ్ కూడా లేరు. ఇన్ కేస్ వాళ్ళు ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది వాళ్ళ వర్షన్ కూడా చెప్పుంటే అసలు ఎవరిది తప్పుంది, ఎంత కరెక్ట్ ఉండే అనేది బయటకు వచ్చేది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు బయటకు రాకపోవడంతో ఇప్పటి వరకు 1 version నడుస్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ కేసు పైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ హేమ.